అందరికీ నమస్కారం అండి. మా ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. నా పేరు కృష్ణదీప్తి. నా నీవే నేనే నవల 24వ భాగాన్ని చదువుతున్నాను. పెళ్ళికి అందరూ వచ్చారు. అంతమందిలో కూడా కోమలికి కావలసినట్టుగా ఏర్పాట్లు చేయించాడు శ్రీకాంత్ దగ్గర ఉండి. పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ ఆ ఆర్భాటాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండగా, ఏంటమ్మా ఇదంతా, నాకు కావలసిన దాన్ని ఇలా వృధాగా ఖర్చు పెట్టేస్తున్నాడు శ్రీకాంత్. కస్తూరి కొడుకు పెళ్ళేమిటి, శ్రీకాంత్ డబ్బు ఖర్చు పెట్టడం ఏమిటి అని కోపంగా మాట్లాడుతూ ఉన్న వసుంధర అప్పుడే మోహన శ్రీకాంత్ కలిసి పెళ్లి కూతురు మహతికి అందించిన బంగారు నగలను చూసి నోటి నుంచి మాట రాక అలాగే చూస్తూ ఉండిపోయింది. అంతదాకా అగ్నిపర్వతంలాగా బద్దలవుతున్న కూతురు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయేసరికి ఏమిటే అంటూ వసుంధర చూసిన వైపు చూసింది ఛాయ. ఆమె కూడా నోరు తెరిచి అలా చూస్తూ ఉండిపోయింది. మహతి మోహన శ్రీకాంత్ చేతిలో ఉన్నటువంటి పెద్ద పళ్ళెంలో చీర, బంగారు నెక్లెస్సు, హారము, చెవులకు దుద్దులు, బుట్టలు, మాటీలు, తలకు పాపిడి బొట్టు, చూడామణి, సూర్యుడు, చన్నుడు, ముక్కుకు పుడక, చేతికి గాజులు, నడుముకు వడ్డాణం మొత్తం సెట్ ప్రజెంట్ చేశారు. అంత బంగారాన్ని ఒకేసారి చూసేసరికి మహతి కూడా భయపడింది. తడబడుతూ మనోజ్ వైపు చూసింది. తీసుకో అన్నట్టుగా నవ్వాడు మనోజ్. అన్నయ్య ఏమీ అనుకోవద్దు, ఇది చాలా ఎక్కువ అంది మహతి తల ఉంచుకుని శ్రీకాంత్ వైపు చూస్తూ. ఏంటి మహతి అలా అంటావు? పాపం నీ ఆడపడుచు నువ్వు పెళ్లిపీటల మీద ఇవే పెట్టుకోవాలని దానికి ఓపిక లేకపోయినా షాపింగ్ చేసింది. నువ్వు అలా అంటే ఎలాగా అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్. మహతి మరో మాట మాట్లాడకుండా తల వంచుకుని సారీ మోహన అంటూ ఆమె చేతిలో ఉన్న ఆభరణాలు అమర్చిన పళ్ళాన్ని తీసుకుంది. వచ్చిన గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్, రాజకీయ నాయకులు, నటులు అంతా పెళ్లి కొడుకును పెళ్లి కూతుర్ని విష్ చేసి వస్తూ శ్రీకాంత్ మోహనలను విష్ చేసి వెళ్తూ ఉండగా మిత్రా గ్రూప్ సీఈఓ కేశవ్ అతని కూతురు సోనియాతోటి బయలుదేరి వచ్చారు. శ్రీకాంత్ పక్కన ఉన్న మోహనను చూసి చిరుబురులాడుతూ శ్రీకాంత్తో, తమరి భార్యగారు ఎక్కడా? ఇక్కడ కూడా ఈవిడను వదలవా అడిగింది కోపంగా సోనియా. నా భార్యను కలుస్తావా? కలిసి ఏం చెప్తావేంటి అడిగాడు శ్రీకాంత్ నవ్వుతూ. అమ్మా మహాతల్లి, నీ మొగుడికి పెళ్ళాల్లాంటి వాళ్ళు చాలామందే ఉన్నారు అని అంది వెక్కిరిస్తూ సోనియా. ఓ అదా, నాకు ఆ విషయం పెళ్ళికి ముందే తెలిసే. ఏంటి మావయ్య, నాకు తెలియకుండా చిన్న ఇల్లు ఏమైనా పెట్టావా ఏంటి అంది మోహన సోనియా మాటకు సమాధానంగా శ్రీకాంత్తో. నువ్వు నువ్వు అంది సోనియా మోహన వైపు వేలు పెట్టి చూపిస్తూ. ఆ వేలును తన చేత్తో మడిచి ఆవిడే మా ఆవిడ అన్నాడు శ్రీకాంత్ సినిమా స్టైల్లో లాగా నవ్వుతూ. సోనియా ముఖం మాడిపోయింది ఆ మాటకి. కోపంగా వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళి కూర్చుంది. ఇదంతా గమనించిన వసుంధర మెల్లగా సోనియా దగ్గరకు వెళ్ళి, ఏమిటి అంత గరంగా ఉన్నారు? మీకేదైనా ప్రాబ్లం ఉందా మోహనతో అడిగింది. నువ్వెవరు అంది సోనియా వసుంధరను చూస్తూ. అదృష్టం బాగుండి ఉండుంటే వాడి పెళ్ళాం ప్లేస్లో ఉండవలసిన దాన్ని నేను. నా కర్మ, ఇప్పుడు వాడి చుట్టూ తిరుగుతూ ఉన్నాను అంది మోహన శ్రీకాంతుల వైపు అసూయగా చూస్తూ. ఏమిటి, వాడికి ఇక్కడ ఫాలోయింగ్ బాగానే ఉన్నట్టుందే అడిగింది వేళాకోళంగా వసుంధరను చూస్తూ. ఏ దేశం నుంచి వచ్చారేంటి అడిగింది సోనియాను చూస్తూ వసుంధర. దేనికి అడిగింది సోనియా. ఎక్కడి నుంచో వచ్చి శ్రీకాంత్ కోసమని వెంపల్లాడుతున్నావు. మరి నేను చిన్నతనం నుంచి శ్రీకాంత్ను వాడి ఆస్తిని చూస్తూ పెరిగిన దాన్ని. నేను ఆలోచించడంలో తప్పులేదేమో అడిగింది వసుంధర. లాజిక్ బాగానే ఉంది అంది సోనియా. వర్క్ కూడా అలాగే ఉంటుంది అంది వసుంధర. అవును, ఆ మోహన్ ఏంటి చేరెక్కింది అడిగింది సోనియా వసుంధరను. ఎవడో పిల్లల్ని ఎత్తుకోకపోవాల్సిన వాడు కాంటాక్ట్లో పెట్టాడు దీన్ని ఎత్తుకురమ్మని. తీసుకుని వెళ్ళిన వాడికి దీన్ని ఎలా చూసుకోవాలో తెలియలేదు. మహాతల్లి 4 రోజులు కూడా గడవకుండానే తిరిగి వచ్చేసింది. అక్కడ ఏదో గట్టిగానే అయినట్టుగా ఉంది. వచ్చిన దగ్గర నుంచి అదిగో అలాగే ఉంది. తీసుకెళ్ళిన వాడు కనీసం దీని గొంతు కోసి ఉంటే ఈ పాటికి ఆ పెళ్లి కూతురు ప్లేస్లో నేను నిలబడి ఉండేదాన్ని శ్రీకాంత్ పక్కన. దీనిని ఎలా తప్పించాలో అర్థం కావట్లేదు అంది వసుంధర. ఛా అన్నట్టు వసుంధరనే చూస్తూ ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సోనియా. శ్రీకాంత్ మీకు ఎలా తెలుసు అడిగింది సోనియాని వసుంధర. నా సీనియర్, అప్పట్లో కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళం చెప్పింది సోనియా. వాడు ఆడ చెట్టుతో కూడా క్లోజ్గానే ఉంటాడు. నా కర్మ దెయ్యంలా ఉంది.
దీనిలో వీడికేం నచ్చిందో ఏమో అనుకుంది తనలో తాను సోనియాని చూస్తూ వసుంధర. అంతలో మోహన మ్యూజిక్ బ్యాండ్ వాళ్ళు స్టేజ్ మీదకు వచ్చారు. శ్రీకాంత్ చిన్నగా మోహనను స్టేజ్ మీదకు తీసుకుని వచ్చి, హలో ఎవ్రీవన్, మీట్ మై వైఫ్, నా లైఫ్ మిసెస్ మోహన శ్రీకాంత్. తను ఈ బాడీకి అంటూ తన వైపు చూపించుకుని సోల్ అన్నమాట. అల్లరిగా తిరిగే నేను నా చేతుల్లో అల్లరి చేసే బేబీ డాల్ మోహనను పెళ్లి చేసుకున్నాను. అంతవరకు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే నమ్మనే లేదు. కానీ భార్యగా నా జీవితంలోకి తన రాక నాకు నమ్మకాన్ని కలిగించింది. పెళ్లి చేసుకునేటప్పుడు తాను నేను కూడా అనుకున్నాం ఇది ఎన్నో నాళ్ళు నిలిచే బంధం కాదు అని. కానీ ఆ వివాహ ముహూర్తం ఎంత బలమైనదో కదా. మేము దగ్గర ఉండి మరో పెళ్లి పందిరి ముందు నిలబడి మీకు నా భార్యను పరిచయం చేసే అవకాశం దొరికింది. నౌ జస్ట్ హియర్ మెలడీ వాయిస్ ఆఫ్ మై వైఫ్ అంటూ మైక్ మోహన చేతికి అందించాడు శ్రీకాంత్. థ్యాంక్స్ మై డియర్ హబ్బీ అంటూ శ్రీకాంత్ వైపు చూసి, కలలు అనేవి అందరికీ ఉంటాయి, వాటిని నెరవేర్చుకోవడం అనేది చాలా కష్టం. అందులో అవి ఆడపిల్ల కలలైతే నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. భర్త సరైన తోడైతే భార్య కలలు నా కలల్లాగానే నెరవేరుతాయి అన్న మోహన మాటకు ఆ ఆవరణ అంతా కూడా చప్పట్లతోటి మారుమోగిపోయింది. స్టేజ్ మీద చీకటి ఆవరించింది. ఆ చీకట్లో నుంచి తీయని మోహన గాత్రం వినిపిస్తూ ఉండగా వెనుక బ్యాండ్ సౌండ్స్ తోటి పాటుగా కొంచెం కొంచెంగా స్టేజ్ మీద వెలుతురు ఆవరించింది. పావుగంట పాటు స్టేజ్ మీద ఉన్న మోహన చిన్నగా నవ్వుతూ శ్రీకాంత్ సాయంతో స్టేజ్ దిగి వస్తూ ఉండగా, తల తిరుగుతోంది మావయ్య అంది చిన్నగా. అనుకుంటూనే ఉన్నా ఇలాంటిది ఏదో జరుగుతుందని. వద్దురా, పిల్లకు ఒంట్లో బాగాలేదంటే విన్నావా? తిట్టడం మొదలు పెట్టారు జానకమ్మ శ్రీకాంత్ని. అబ్బా జానకి, వాడిక్కడ కంపెనీకి ఓనరే. ఇంట్లోకి వెళ్ళాక నీ ఇష్టం వచ్చినంతసేపు వాడిని తిట్టిపడే. ఇక్కడ నోరు విప్పితే మాత్రం నీకు బాగోదు చెప్పారు భాస్కర్ గారు. సరేలేండి, పిల్ల చూడండి తోటకూర కాడలాగా ఎలా వడిలిపోయిందో. అమ్మ మోహన, పదమ్మా ఇంట్లోకి వెళ్దాం అన్నారు ఆవిడ. ఉండమ్మా అంటూ మోహనను ఎత్తుకుని కొంచెం ప్రశాంతంగా ఉన్న ప్లేస్లో కూర్చోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు శ్రీకాంత్. ఇంతలో మోహన తిరిగి వాంతులు చేసుకోవడం మొదలుపెట్టింది. అతను ఏమైంది, ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా అంటూ కంగారుగా వచ్చింది కస్తూరి అక్కడికి. నరుడి దిష్టి తగిలితే నల్లరాయి కూడా పగిలిపోతుంది అంటారు. తగుదునమ్మా అంటూ ఒంట్లో బాగోలేకపోయినా వెళ్ళి స్టేజ్ ఎక్కేసింది. ఏం జరిగిందో ఏమిటో అంటూ ఉండగా అలాగే కళ్ళు తిరిగి శ్రీకాంత్ చేతిలో వాలిపోయింది మోహన. అయ్యయ్యో, ఏమిట్రా ఇది ఇలా వాలిపోయింది? అవతల చూస్తే పెళ్లి వారంతా ఇంట్లోనే ఉన్నారు, యువతల చూస్తే దీనికి ఏవేవో జరుగుతున్నాయి. హాస్పిటల్ నుంచి వచ్చి గట్టిగా వారం రోజులు కూడా కాలేదు, మళ్ళీ వెంటనే మొదలు. అయ్యో శ్రీకాంత్, డాక్టర్ని పిలిచావమ్మా అడిగారు రాజ్యం కంగారు పడిపోతూ. మీరు కంగారు పడకండి అంటూ శ్రీకాంత్ పిలిచిన డాక్టరు నర్సు సాయంతో స్ట్రెచ్చర్ తీసుకురావడం చూసి అందరినీ పక్కకు తప్పించాడు. డాక్టర్ మోహనను స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తమ ఇంటి వైపు శ్రీకాంత్ రూమ్లోనికి తీసుకుని వెళ్లారు. అంతా హడావిడిగా మోహన శ్రీకాంతుల రూమ్ ముందు తిరుగుతూ ఉండగా డాక్టర్ బయటకు వచ్చి ఆమె కడుపుతోంది, షీఈ్ ప్రెగ్నెంట్ అన్నాడు శ్రీకాంత్కి కంగ్రాట్స్ చెప్తూ. సార్, ఇప్పటికే ఇలా చాలాసార్లు అయింది, ఒకసారి మళ్ళీ పరీక్షించండి చెప్పారు రాజ్యం గారు డాక్టర్ని చూస్తూ. లేదు మా అమ్మగారు, నేను నిజమే చెప్తున్నా, కన్ఫర్మ్ చేసుకోకుండా మీకు నేను ఎలా చెప్తాను చెప్పండి అడిగారు ఆయన నవ్వుతూ. ఆయన శ్రీకాంత్ వైపు చూసి, ఆవిడ చాలా బలహీనంగా ఉన్నారు, కొన్ని రోజులు బెడ్ రెస్ట్ ఇస్తే బాగుంటుందేమోనండి చెప్పారు. శ్రీకాంత్కి తను వింటున్నది నిజమో కలో అర్థం కాలేదు. అలా చూస్తున్న శ్రీకాంత్ దగ్గరకు వెళ్ళిన జానకి గారు, ఏమిట్రా అర్థం కాలేదా నాన్నగారు అంది శ్రీకాంత్ బుగ్గను పుణికి. అది కాదమ్మా, మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం, వారం రోజుల ముందు స్కాన్లో కూడా ఏమీ లేదని తెలిసింది, ఇప్పుడు సడన్గా ఇదంతా అంటూ వెర్రి ముఖాన్ని వేశాడు శ్రీకాంత్. నా తండ్రి, దేవుడిస్తే దెయ్యం కూడా కంటుందనేది సామెత, నా మనవరాలు ఎంత. ఏరా కృష్ణ, హాస్పిటల్కి ఫోన్ చేయి అందావిడ హడావిడిగా. అరగంటలో డాక్టర్ గారు వచ్చారు. అందరికీ విపరీతమైన ఉత్కంఠ. ఇంకా మోహన స్పృహ లేకుండా మంచం మీద అలా పడి ఉంది, చేతికి సెలైన్ ఎక్కుతూ ఉంది. డాక్టర్ మోహనకు చెకప్ చేసి, శ్రీకాంత్ గారు, మీరు నాన్న కాబోతున్నారండి, నేను కన్ఫర్మ్ చేసి చెప్తున్నాను, ఇప్పుడు మీరంతా చక్కగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, నేను మెడిసిన్స్ రాశాను, అమ్మాయి మాత్రం చాలా వీక్గా ఉందండి,
3వ నెల వచ్చేదాకా బెడ్ రెస్ట్ తీసుకొని ఇవ్వండి, తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేద్దాం అంటూ జానకమ్మ దగ్గరకు వెళ్ళి కంగ్రాట్స్ అని చెప్పారు. థ్యాంక్స్ డాక్టర్, థ్యాంక్స్ అలాట్. మీ హాస్పిటల్కు మంచి డొనేషన్ అందుతుంది చెప్పారు భాస్కర్ గారు. థ్యాంక్ యూ అంటూ జానకమ్మ గారి చేత పట్టుచీర పెట్టించుకుని వెళ్ళారు డాక్టర్ గారు. మోహనకు మరో పావుగంటకు మెలకువ వచ్చింది. ఈ లోపల ఈ విషయం మెల్లగా మహతి, మనోజులకు కూడా తెలిసింది. మోహన కళ్ళు తెచ్చి చూసేటప్పటికీ ఎదురుగుండా మోహన చెయ్యిని పట్టుకుని మరొక చెయ్యి మోహన పొట్ట మీద పెట్టి కూర్చుని ఉన్నాడు శ్రీకాంత్. కళ్ళు తెరిచిన మోహన చిన్నగా శ్రీకాంత్ వైపు చూసి, ఏమిటి మావయ్య అలా ఉన్నావు అడిగింది. మోహి, ఇలా ఈ విషయం చెప్పే మొట్టమొదటి మొగుడిని నేనేనేమోనే అంటూ మోహన పొట్ట మీద ప్రేమగా తడివాడు. ఏమిటి మావయ్య, ఏమైంది అడిగింది మోహన కంగారుగా. అని అమాయకంగా ముఖం పెట్టుకుని అడుగుతున్న మోహనతో, మనం అమ్మా నాన్నలు కాబోతూ ఉన్నాం అని ఎలా చెప్పాలో శ్రీకాంత్కి అర్థమే కాలేదు. కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టి మోహన వైపు చూస్తూ, మోహన నేనేం చేస్తున్నాను అంటూ శ్రీకాంత్ మోహన పొట్టను తడమటం మొదలుపెట్టాడు. అది చూసిన మోహన శ్రీకాంత్ వైపు అయోమయంగా చూసి, నాతో మాట్లాడుతున్నావు అంది. నా బొంద, నాకు ఉన్న అయోమయం సరిపోలేదు కాబోలు, ఇప్పుడు ఇంకొక ఘట్టం దిగిపోతోంది అని తనలో తాను నవ్వుకున్న శ్రీకాంత్, అది కాదురా అంటూ మోహన పక్కనే బెడ్ మీద కూర్చుని, బుజ్జి నీకు పిల్లలంటే చాలా ఇష్టం కదా అడిగాడు శ్రీకాంత్. హా మావయ్య, కానీ నీకు నచ్చరుగా అంది మోహన. బయట వాళ్ళైతే నచ్చరు, కానీ నా పిల్లలైతే ఎందుకు నచ్చరు అడిగాడు శ్రీకాంత్. నీ పిల్లలా, వాళ్ళెక్కడా అంటూ ఉన్న మోహన ఏదో అర్థమైనట్టుగా ముఖం పెట్టి హఠాత్తుగా శ్రీకాంత్ షర్టు కాలర్ పట్టుకుని, పాపి ఎవర్రా, నాకు తెలిసిన వాళ్ళ తెలియని వాళ్ళ, కర్మగాలి ఆ సోనియా కాదు కదా అంది మోహన. ఛీ రాక్షసి అంటూ శ్రీకాంత్ అంటూ ఉండగా మోహన సంగతి తెలిసి ఇంట్లో మిగతా కస్తూరి, కృష్ణమూర్తి, జానకి, భాస్కర్, కళ్యాణి, రాజ్యంగారు, మనోజు, మహతి, వరుణ్ గదిలోకి వచ్చి శ్రీకాంత్ కాలర్ పట్టుకుని నిలదీస్తూ ఉన్న మోహనను చూసి, ఏంటమ్మా ఏమైంది, ఎందుకలా కంగారుగా ఉన్నావు నా చిట్టి తల్లి అంటూ మోహన బుగ్గలు పుడుకుతూ ఉండగా మోహన, అమ్మమ్మ మామయ్యకి ఎవరో పిల్లలున్నారట అమ్మమ్మ, వాళ్ళని తీసుకుని వచ్చి నా మీద పడేసేలా ఉన్నాడు అంది కంప్లైంట్ చేస్తున్నట్టుగా. విన్నవాళ్ళంతా శ్రీకాంత్తో పాటుగా ఒక్కసారి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుని పక్కున నవ్వేశారు. ఒసే పిచ్చిదానా, నువ్వు తల్లివి కాబోతున్నావే అన్నారు రాజ్యంగారు ముసిముసిగా నవ్వుతూ. నేను తల్లినైనా పర్వాలేదు, కానీ మావయ్యకు మాత్రం వేరే పిల్లలు ఉండకూడదు చెప్తున్నా, నేను ఒప్పుకోను అంది మోహన. అది విన్న భాస్కర్ గారు, రే శ్రీకాంత్, పిల్లలకు దీని రూపం రావచ్చు, కానీ దీనికి ఉన్న కోడి మెదడు మాత్రం రాకూడదు నాయన, వస్తే చచ్చామే అన్నారు. ఆ మాట విన్న జానకి గారు, ఏమిటండి అల్లరి చిన్నపిల్లను పట్టుకుని అని కోపడి, అమ్మలు నాకు మనవడు రాబోతున్నాడే నీ పొట్టలో నుండి అని, నువ్వు తల్లివి కాబోతున్నావు ఆనందంతో కూడిన కంఠంతో చెప్పారు. అది విన్న మోహన ఆశ్చర్యంగా, నిజమేనా అన్నట్టు శ్రీకాంత్ వైపు చూసింది. శ్రీకాంత్ కూడా చిన్నగా నవ్వుతూ తల ఆడించాడు. మోహన ముఖంలో ఆనందం, ఆశ్చర్యం రెండూ కలిపిన భావం చూసిన శ్రీకాంత్ తనను తాను తమాయించుకోలేక మోహనను కౌగిలించుకున్నాడు. మోహన కూడా అతని గుండెల మీద గువ్వ పెట్టెలా ఒదిగిపోయింది. అందుకే అన్నారు గొడ్డొచ్చిన వేళ అని. అమ్మా మహతి, చూసావా, మొన్న యాక్సిడెంట్ అయితే అందరూ నిన్ను పట్టుకుని తప్పుడు కూతలన్నీ కూశారు. ఆ వెధవలందరినీ పట్టుకుని ఇప్పుడు ఏం మాట్లాడతారు అని అడగాలి అంటూ మహతి తలను నిమిరారు రాజ్యంగారు. శ్రీకాంత్ మోహనలను చూసినటువంటి భాస్కర్ గారు, బాగుందరా, ఇక్కడ మేము ఉన్నామని కూడా మర్చిపోవడమే అడిగారు గట్టిగా నవ్వేస్తూ. అబ్బో, మామగారి మొహంలో ఆనందాన్ని చూడండి అన్నారు కృష్ణమూర్తి. ఏమో అల్లుడు, నువ్వు నేను ఒకేసారి తాతలం కాబోతున్నాం, నీకు నా శుభాకాంక్షలోయ్ అన్నారు భాస్కర్ నవ్వుతూ. తాతలం కాబోతున్నాం అనేటప్పటికీ కృష్ణమూర్తి గారి మొహం కూడా ఎర్రబడింది. అది చూసిన భాస్కర్ గారు, ఏమయ్యా నువ్వు తాతవి కాబోతున్నావు, తండ్రివి కాదు అన్నారు వేళాకొళ్ళాలు పట్టిస్తూ. అది విన్న అంతా నవ్వేశారు. అయితే మనోజ్ మాత్రం ఈ విషయం బయటకు వెళ్లకుండా కొద్ది రోజులు చూసుకుంటే బాగుంటుందేమో తాతయ్య, ఇంతకుముందు ఎప్పుడు మనం ఎరగని విషయాలు మన ఇంట్లో చాలా జరుగుతున్నాయి,
ఇంకా మోహన పూర్తిగా కోలుకోనే లేదు. కొత్తగా ఈ విషయం వచ్చి చేరింది. ప్రెగ్నెన్సీ అనేది ఎక్కువ నాళ్ళు దాచే అంశం ఏమీ కాదు. కానీ బయట వాళ్ళు వచ్చే వరకు ఈ విషయం బయటకు రాకుండా ఉండడం చాలా మంచిదేమో అన్నాడు. మనోజ్ అన్నది నిజమే నాన్న. కొద్ది కాలం మోహన ఈ పరిస్థితి నుంచి దూరంగా ఉంచడం మంచిదేమో అంది కళ్యాణి. భాస్కర్ గారు కూడా అవునర్రా, మీ అమ్మకు అంటే జానకికి ప్రెగ్నెన్సీ ఖరారవ్వడంతో తర్వాత ఇబ్బందులు అనుకోకుండా రావడం చాలా జరిగాయి. అందుకే కస్తూరి మీ అమ్మ కడుపులో ఉండగా మేము ఆ విషయాన్ని బయటకు తెలియనివ్వకుండానే దాచాం. మిగిలిన వాటికి కూడా ఇంచుమించుగా అదే పని చేశాం. మనలాంటి వాళ్లకు ఎంతమంది మిత్రులు ఉంటారో శత్రువులు కూడా అలాగే ఉంటారు అన్నారు భాస్కర్ గారు. శ్రీకాంత్, కొన్నాళ్ళు మోహనను తీసుకుని ఎక్కడికైనా వెళ్ళు. అక్కడ దానిని రెస్ట్గా ఉంచు. ఇక్కడ ఎలాగో దానికి ఒంట్లో బాగలేదని అందరికీ చెప్పాం కాబట్టి దాన్ని అలాగే ఉంచండి. ఈ విషయం బయటకు రానివ్వకుండా ఉంచితే పెళ్ళయ్యాక అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. ఏమీ కోడలు మనవరాలా? వినిపిస్తోందా అడిగారు భాస్కర్ గారు మనవరాలి తల నిమురుతూ. ఓ తాతయ్య అంటూ సిగ్గుపడింది తల ఊపుతూ మోహన. చూసావా మహతి, శ్రీ మహాలక్ష్మిలా మా ఇంట్లో నవ్వుతూ కాలుపెట్టు. అన్నీ శుభాలే జరుగుతాయి. పెళ్లిలో అంతా పెద్దగా సీన్ చేస్తూ ఆడపిల్ల చేతిని మగపిల్లవాడి చేతుల్లో పెడతారు. నేను మాత్రం మా భడవగాడి చెయ్యి నీ చేతుల్లో పెడుతున్నాను ఈ క్షణాన. కోపిష్టోడు తిక్క మహారాజే గాని చెబితే అర్థం చేసుకునే రకమే. నువ్వన్నదానికి కాదు అని ఏమైనా వేషాలు వేశాడనుకో, తాతయ్య నీ మనవడు ఇలాగా అని నాతో చెప్పేయాలి, తెలిసిందా అన్నారు నవ్వుతూ భాస్కర్ గారు. చాలా థ్యాంక్స్ తాతయ్య, తప్పకుండా అంటూ నవ్వింది మహతి. ఏంటి తాతయ్య, నా కాబోయే భార్య ముందు ఇలా నా గాలి తీసేస్తున్నావు అన్నాడు బొంగమూతి పెట్టి మనోజ్. రేపటి నుంచి ఇంకొకరి బొంగమూతులకి సమాధానం చెప్పాలిరా మనవడా. చిన్నపిల్లల వేషాలు మాని పెద్ద మగవాడిలాగా మసలుకోవాలి, అర్థమవుతోందా అంటూ మనవడి బుగ్గను గిల్లి, అబ్బా ఇప్పటికీ మన కుటుంబం నిండుగా నిండింది కస్తూరి. మీ అమ్మ పిల్లలు అదే మనవలందరికీ పెళ్ళిళ్ళు కుదిరి చక్కగా సంసారం చేసుకుంటే ఇంకా పెద్దవాళ్ళం, మాకు కావాల్సింది ఏముంటుంది అన్నారు భాస్కర్ గారు. అదేమిటి తాతయ్య, నేను ఇంకా ఉన్నాను, మా అక్క కూడా ఉంది అన్నాడు చింటూ క్వశ్చన్ మార్క్ ముఖం వేసుకుని తెలుగుని ఇంగ్లీష్ స్లాంగ్లో పలికేటటువంటి తీరులో మాట్లాడుతూ. బాగుందిరా, అయితే ఈసారి నువ్వు కూడా పెళ్లి చేసుకునే వెళ్తావు అన్నమాట అమెరికాకి అన్నారు చింటూ తలపై మొట్టికాయ వేస్తూ. చూసావటే కళ్యాణి, నీ కొడుకు అప్పుడే కోడలా అంటున్నాడు. నువ్వేమో నేనే చిన్నపిల్లని అంటున్నావు. సడన్గా ఏ తెల్లతోలు కోడలనో తీసుకొచ్చి నీ ముందు నిలబెడితే గుండె ఆగిపోతుంది, జాగ్రత్త అన్నారు ఆయన నవ్వుతూ. అందరూ ఒకేసారి పక్కున నవ్వేశారు చింటూ ముఖంలో మారుతూ ఉన్న హావభావాలను చూసి. చాలండి అన్నయ్య, రిసెప్షన్ పార్టీ అయ్యింది, అక్కడ డిన్నర్ జరుగుతూ ఉండగా అందరం ఇలా వచ్చి లోపల కూర్చుంటే ఏం బాగుంటుంది. పైగా విషయం కూడా అనౌన్స్ చేయను అంటున్నారాయే. రండి వదిన గారు అంటూ జానకమ్మ చెయ్యి పట్టుకుని, మీరు కూడా రండి అన్నయ్య, రారా కృష్ణ అంటూ బయలుదేరారు రాజ్యం గారు. నిజమే సుమాండి, పిల్లలు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మనం అక్కడ ఉండకపోతే బాగోదు కదా. కస్తూరి, కళ్యాణి రండమ్మా అన్నారు ఆవిడ. మనోజ్, మహతి రండర్రా భోజనానికి. శ్రీకాంత్ మోహనను తీసుకుని వీలైనంత త్వరగా రా, వీళ్ళ బ్యాచ్లో నువ్వు కూడా కూర్చుని భోజనం చేద్దు గాని. వద్దురా అంటే పెద్ద పెద్ద వాళ్లను రిసెప్షన్ లగాయతూ పెళ్లి వరకు పిలిచేశారు. ఇప్పుడు వాళ్లకు మర్యాదలు అవి చెయ్యొద్దు. నాకేమో ఒకటే దడ అందావిడ బయలుదేరుతూ. ఇది మరీ బాగుంది, ఏమీ ఏర్పాటు చూసుకోకుండా వాడు అందరినీ రమ్మని పిలిచేస్తాడా? నువ్వు నేను హైరాణ పడితే ఏమీ జరగదు కానీ పద, ఓసారి ఆ వడ్డాణం వంకీలు గాజులు అన్నీ సరిచేసుకుని నడు అన్నారు భార్యను మేళం ఆడుతూ భాస్కర్ గారు. అబ్బా, ముత్తాత వయసు వచ్చినా ఎక్కడా ఈ సరదాలకు మాత్రం లోటు లేదండి. బాగానే ఉన్నారు మనవడి పెళ్లిలో తాతగారి సరసాలు అన్నారు ఉషగారు ముద్దుగా మొగుడిని దెప్పుతూ. వీళ్ల మొహం పసికాయలు, సరసాలు వీళ్ళకేం తెలిసే, ఆ కంప్యూటర్ డబ్బా ముందు కూర్చుని కబుర్లు చెప్పడం తప్ప. ఏం చెల్లాయ్, బావగారి చేష్టలు నీకు ఇప్పటికీ గుర్తొస్తాయి కదూ అన్నారాయన రాజ్యం గారిని చూసి. ఇది మరీ బాగుంది,
మూడు పెళ్ళాల మధ్యలో నన్నెందుకు లావుతావన్నయ్య అంది ఆవిడ కోడలు కస్తూరి చెయ్యి పట్టుకుని. పద కస్తూరి, మీ నాన్నను చూస్తూ ఉంటే జూయటు పాడేలా ఉన్నాడు కానీ బయట వేడుకలో పాల్గొనేలాగా లేడు అన్నారావిడ. ఆ మాటకి మహతి కూడా పకపక నవ్వేసింది. మహతి ముందు మనోజ్ చెయ్యి చాపి వెళ్దామా అన్నాడు. అలాగే అన్నట్టుగా తల ఊపి అతని చేతిలో తన చెయ్యిని ఉంచి బయలుదేరింది మహతి. అందరూ వెళ్ళిపోయాక గది తలుపులను దగ్గరకు వేసి, ఏమండి మమ్మీగారు బాబునిస్తున్నారా పాపనిస్తున్నారా అడిగాడు శ్రీకాంత్. నీకెవరు కావాలి శ్రీ అంది మోహన శ్రీకాంత్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. నాకు ఒక కొడుకు కావాలి. తర్వాత నువ్వు ఎంతమంది కూతుళ్లను కన్నా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎక్కువ మంది కూతుళ్ళనే కనాలి. అమ్మ, అక్క, తర్వాత నువ్వు. మీ అందరి మధ్యలో నేను ఎంత అపురూపంగా పెరిగానో వాళ్ళు కూడా అంత అబ్బురంగా అపురూపంగా పెరగాలి. రకరకాల బట్టలు నగలతోటి వాళ్లను అలంకరించి అలా చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది అన్నాడు శ్రీకాంత్. ఒక కొడుకు ఎక్కువ మంది ఆడపిల్లలా? ఎంతమంది పిల్లలు కావాలి నాయనా అడిగింది మోహన. నీ ఇష్టం మమ్మీ, నువ్వు ఎంతమందిని కంటానంటే అంతమంది అన్నాడు నవ్వుతూ శ్రీకాంత్ మోహనను దగ్గరకు తీసుకుని. ఇప్పటికే జనాభా ఎక్కువై కొట్టుకుంటోంది భారతదేశంలో. నువ్వు ఇలా అంటే అమ్మో అంది మోహన. మోహీ, ఇప్పుడు నీకు ఒక విషయాన్ని చెప్తాను, కంగారు పడకుండా వింటావా అడిగాడు శ్రీకాంత్. ఏమిటి మావయ్య, ఏమైంది? ఇంతలో సీరియస్గా ముఖం పెట్టుకుని అలా అయిపోయావు అడిగింది మోహన. ముందు కంగారు పడనని నాకు మాట ఇవ్వాలి అన్నాడు శ్రీకాంత్. సరే, ఏమిటి అడిగింది మోహన. మోహన, మొన్న నీకు వచ్చిన ప్రాబ్లం ఎందుకు వచ్చింది అంటే, నీకు ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారు. నీకు వైద్యం చేయించడం కూడా చాలా కష్టమైంది. నువ్వు బతకవనే అనుకున్నావు. నువ్వు ఆ షాక్ నుంచి కోరుకోకుండా ఇది కన్ఫర్మ్ అయింది. ఇక మీదట నువ్వు ఒక్కదానివే కాదు, మన బిడ్డ కూడా నీ బాధ్యతే. ప్లీజ్ జాగ్రత్తగా ఉండాలి చెప్పాడు మోహన తలను తన గుండెలకు ఆంచుకుంటూ శ్రీకాంత్. ఏమిటి మావయ్య నువ్వనేది? నాకు స్లో పాయిజన్ ఇచ్చారా? ఎలా? ఎందుకు? నేనెవరిని ఏం చేశాను? నాతో పాటు నా బిడ్డకు కూడానా? ఏమిటి మావయ్య ఇదంతా? ఒకేసారి గట్టిగా ఏడవటం మొదలెట్టింది పానిక్ అయిపోతూ మోహన. ఇదంతా ముందే ఊహించిన శ్రీకాంత్ ఆమెను ఆల్రెడీ గుండెలకు హత్తుకోవడంతో, మోహన ప్లీజ్ అరవద్దు, మనం స్ట్రాంగ్గా ఉండాలి. చూడు, ఈ విషయం మన ఇంట్లో అందరికీ తెలుసు. ఇప్పటిదాకా ఎవరైనా నీకు చెప్పారా? నిన్ను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. నువ్వు ఒక్కదానివే అయితే నేను జాగ్రత్తగా నీకు ఈ విషయం చెప్పకుండా చూసుకునేవాణ్ణి. కానీ బిడ్డ, అందుకే నీకు చెప్పవలసి వచ్చింది అంటూ మోహన పొట్ట మీద ప్రేమగా తన చెయ్యి ఉంచి, ఈ బిడ్డ మనది. మన ఇద్దరం కలిపి మన బిడ్డను జాగ్రత్తగా చూసుకుందాం. ఇప్పుడప్పుడే ఎవ్వరికీ తెలియనివ్వద్దు. అర్థమవుతోందా? కొద్ది రోజులు నిజంగా ఆరోగ్యం పాడైన దానిలాగే ఉండు. ఇదంతా చేసేవాళ్ళు ఎవరో మనకు తెలియాలి. ప్లీజ్, సరేనా? నా కళ్ళల్లోకి చూడు అన్నాడు మోహన గడ్డాన్ని పట్టుకుని తల పైకెత్తి తన కళ్ళల్లోకి చూస్తూ. మావయ్య, నా బిడ్డ అంటూ బేలగా కళ్ళల్లోకి తిరిగేటటువంటి నీళ్లతో శ్రీకాంత్ కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మోహన. శ్రీకాంత్ మోహన నోటిపై ముద్దు పెడుతూ, ఓయ్, నా బిడ్డ కాదు, మన బిడ్డ అన్నాడు చిన్నగా. మోహన కూడా నవ్వుతూ, కదా అనే ఎక్స్ప్రెషన్తో, హా, మన బిడ్డ అంది. అమ్మయ్యా, ఒప్పుకున్నావు కదా, ఇక నడు, డిన్నర్కి వెళ్దాం అన్నాడు శ్రీకాంత్. నేను రాను మావయ్య, నువ్వు వెళ్ళు అంది మోహన. నిన్ను ఇక్కడ వదిలి నేను అక్కడ మనశ్శాంతిగా ఎలా నిల్చోనే, నా ప్రాణం ఎక్కడికి పోతుందో అని విలవిలలాడుతూ ఉంటుంది. నువ్వొక్క దానివి అయితేనే నాకు నరకం కనిపించేది. ఇప్పుడు దానికి తోడు ఇంకొకటి అంటూ మోహన పొట్ట మీద సున్నితంగా కొడుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఏయ్, ఏంటి చేయలేస్తుంది అంది మోహన నవ్వుతూ. రాక్షసి, ఉండు, బ్యూటీషియన్ని పిలుస్తా అంటూ ఫోన్ తీసిన శ్రీకాంత్ ఎవరో డోర్ కొట్టడం వినబడ్డంతో కమ్ ఇన్ అన్నాడు. వచ్చింది బ్యూటీషియన్. నేను స్టడీ రూమ్లో ఉంటాను, రెడీ చేసి తీసుకురండి. తనకి హెల్త్ బాగలేదు, డల్నెస్ కనిపించకుండా చూడండి అని చెప్పి, మీకు 20 నిమిషాలు టైం ఉంది అని వెళ్ళిపోయాడు. 20 నిమిషాల తర్వాత వచ్చి మోహన అన్న శ్రీకాంత్ కనురెప్ప వేయబుద్ధి కాలేదు. తెల్లని పాలనురుగు లాంటి గౌనులో నిజమైన ఏంజల్లా ఉంది మోహన. అంతవరకు కంచిపట్టు చీరలో కనిపించిన జవరాలు
ఇప్పుడు తెల్లని గౌన్లో రేర్ డైమండ్స్ పొదిగినటువంటి నెక్లెస్, ఇయర్ టాప్స్, ఉంగరంలో మెరిసిపోతూ ఉంటే మోహన ముందు చిన్నగా బౌవయి చెయ్యి అడిగినటువంటి శ్రీకాంత్ను చూసి నవ్వుతూ మోహన అతనికి చెయ్యి అందించింది. అంతవరకు మామూలుగా ఉన్న ప్రాంతం అంతా సడన్గా కెమెరా లైట్లతోటి వెలిగిపోయింది. మోహన సిగ్గుపడుతున్నదల్లా చిన్నపాటి కలవరంతో శ్రీకాంత్ వైపు చూసేసరికి శ్రీకాంత్ ఆమె భుజం మీద చేయి వేసి, చెప్పాను కదా అన్నీ మెమరీ మనకు ఈ పెళ్లిలో ఉండాలి అని అన్నాడు మోహన చెవిలో. థ్యాంక్స్ అంది నవ్వుతూ మోహన. నీకు తెలుసు కదా నాకు పెదవులతో పలికే థ్యాంక్స్ కన్నా నువ్వు చేసే పనులతో థ్యాంక్స్ చెప్తే చాలా ఇష్టమని. అది రాత్రి మన రేంజ్లో ప్లాన్ చేసి చెప్పుకుందాం అన్నాడు శ్రీకాంత్. అబ్బా నువ్వు మారో మావయ్య అంటూ శ్రీకాంత్ గుండెల మీద చిన్నగా కొట్టి తన తలను అతని గుండెలపై ఆంచింది. సరే పద అని బయటకు వచ్చిన శ్రీకాంత్ మోహన అక్కడ అలంకరించి ఉన్న గుర్రపు బండిలో మోహన చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు. ఆ బండి దగ్గరకు వచ్చే ముందు దారి అంతా అలంకరించిన లైట్లు వెలగడం ప్రారంభమైంది. అలా డైరెక్ట్గా సెట్ వేసిన మరో స్టేజ్ మీద ఆగింది బండి. ముందు తాను దిగి తర్వాత మోహనకు చేయి ఇచ్చి కిందకు దింపాడు శ్రీకాంత్. అప్పటికి అక్కడకు మోహన రూమ్మేట్ అనురాధ, నర్మద, కావేరి, కొంతమంది క్లాస్మేట్స్, అబ్బాయిలు శశికాంత్, రామేశ్వర్, అనిల్ అందరూ వచ్చారు. వాళ్ళందరినీ చూసి ఒక్కసారిగా మీరు ఎప్పుడొచ్చారు అడిగింది మోహన. వాళ్ళొచ్చి అప్పుడే 3 గంటలు దాటింది. నీ ఫ్రెండ్స్కి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాను సరేనా అన్నాడు శ్రీకాంత్. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్విటేషన్ సార్. మోహన ఎవరో ముందు మాకు తెలియలేదు. చాలా నార్మల్గా ప్రవర్తించేది. ఇంత గొప్ప ఇంట్లో పుట్టిన దానిలా ఎప్పుడూ లేదు ఆమె బిహేవియర్. ఆమె కారణంగానైనా మిమ్మల్ని కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది చెప్పాడు శశికాంత్. ఆమె ప్రవర్తనే కాదు మీ గ్యాంగ్ అంతటినీ మీరు ప్రొటెక్ట్ చేసుకున్న తీరు కూడా చాలా బాగుంది. శశికాంత్ మీలా ఉండే అబ్బాయిలు చాలా అరుదు. మీ గ్రూప్లో ఉన్న అమ్మాయిలు చాలా బాగా ప్రొటెక్ట్ చేశారు మీరంతా. మీ ఫ్రెండ్షిప్ ఇక్కడితో ఆగిపోకూడదని ఆశిస్తున్నాను. రండి ఇప్పటికే చాలా లేట్ అయింది, డిన్నర్ చేద్దాం అన్నాడు శ్రీకాంత్ మోహన చెయ్యి పట్టుకుని ముందుకు నడుస్తూ. మెరిసిపోతోంది మా బంగారం అంటూ దిష్టి తీసింది రాజ్యం చేతులతో మెటికలు విరుస్తూ. ఛాయ, వసుంధర, సోనియా, కేశవ్ ఒక టేబుల్ దగ్గర కూర్చుని కావాల్సిన ఐటమ్స్ తింటూ ఉండగా, చూసావా అమ్మా దాని టెక్కు ఎంత వేషాలు వేస్తోందో. నిన్నటిదాకా మామయ్య మామయ్య, అక్క అక్క అంటూ వాడి చెయ్యి నా చెయ్యి పట్టుకుని తిరిగింది. ఈరోజు పెళ్ళాం అంటూ వాడిని కొంగు కట్టుకుని తిప్పుకుంటోంది. ఇది చూస్తూ ఉంటే నా కడుపు మండిపోతోంది అంది వసుంధర. డాడ్ ఐ వాంట్ శ్రీకాంత్. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ మోహన నుంచి తప్పించి శ్రీకాంత్ను నాకు మీరు ఇవ్వాలి. ఎలాగైనా సరే. నేను శ్రీకాంత్ను మరొకరితోటి చూడలేను. ఆ మోహనతోటైతే అస్సలు లేదు అంది కోపంగా సోనియా. ఏంటమ్మా ఇది? ఏదో శ్రీకాంత్ దీని మొగుడు అన్నట్టుగా డాడ్ ఐ వాంట్ శ్రీకాంత్ అంటుంది అంది కోపంగా వసుంధర. దాని బొంద ఎంత పొట్టి బట్టలు కట్టినా గాడిద గాడిదే అవుతుంది కానీ గుర్రం అవ్వదే అంది ఛాయ. కర్మ, గాడిద గుర్రం తప్ప మనుషుల గురించి మాట్లాడవా మమ్మీ అడిగింది వసుంధర ఛాయని. ఏంటి కేశవ్ గారు ఏమీ తిన్నట్టుగా లేదు? నా మనవడి పెళ్ళండి, బాగా వేడుక చేసుకోవాలి, ఇది ట్రై చేయండి అంటూ ఒక కాక్టైల్ గ్లాస్ ఆయన చేతుల్లో పెట్టి వెళ్ళారు భాస్కర్ గారు. ఏమ్మా ఛాయ స్వీట్ ట్రై చేశారా అంటూ 2 స్వీట్లు ఆవిడ ప్లేట్లో వేయించి వసుంధర సోనియా ప్లేట్లో ఐస్ క్రీము, పుడ్డింగ్ లాంటి డిజర్ట్స్ వేయించి వెళ్ళారు. చూసావా అమ్మా మన శ్రీకాంత్ కష్టపడి సంపాదిస్తూ ఉంటే మంచినీళ్ళు ఖర్చు పెట్టినట్టుగా ఖర్చు పెడుతున్నాడు ముసలాయన అంది వసుంధర కోపంగా. అవునే అమ్మా, నువ్వు కోడలివి అవ్వగానే ఈ అక్కర్లేని ఖర్చులన్నింటినీ మానిపించాలి, అర్థమవుతోందా? ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి అంది ఛాయ. ఏంటి డాడ్ ఈ ఐటమ్స్ కోసం అని మనం ఇక్కడికి వచ్చామా? ఈ స్కాచ్ కాక్టైల్ మనం కొనుక్కోలేమా? ఆఫ్టర్ ఆల్ ఒక అవిటివాడి కూతురు పెళ్ళికి ఇంత ఖర్చా? అదేమన్నా మహల్లో రాజకుమారా అడిగింది కోపంగా సోనియా. అవును బేబీ, మహల్లో ఉన్న రాకుమార్ని పెళ్లి చేసుకున్న అమ్మాయి రాకుమారే అవుతుంది. యాక్చువల్గా ఇప్పుడు నీ స్టేజ్ కన్నా ఆ అమ్మాయి స్టేజ్ పెద్దది, అర్థమైందా అన్నాడు కోపంగా ఉన్న కూతుని కూల్ చేయడానికి ఆ కాక్టైల్ ఆమె చేతికి అందించి మరో గ్లాస్ తాను తీసుకుంటూ. డ్యామ్,
వాట్ ఆర్ యూ స్పీకింగ్ డాడ్? కోపంగా అడిగింది సోనియా. సోనీ, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం. నీకు నచ్చినట్టుగా మాట్లాడమంటే అలాగే మాట్లాడతాను, కానీ అది నిజం కాదుగా చెప్పాడు కేశవ్. కాసేపు చిరుబురులాడినా పరిస్థితిని అర్థం చేసుకున్న సోనియా, డాడ్, ఎందుకు డాడ్ వీళ్ళు? చూస్తుంటేనే చిరాగ్గా ఉంది. ఇలాంటి వాళ్లతో మనకు అవసరమా? అడిగింది వసుంధర ఛాయ వైపు చూసి. చూడమ్మా, మనం శ్రీకాంత్ ఇంట్లో సభ్యులం కాదు. ఇంట్లో వివరాలు తెలియాలంటే ఇంటి కుక్కలే కావాలి. బిస్కెట్ వేస్తే తినిపడుంటాయి, అరవమన్నప్పుడు అరుస్తాయి, కరవమన్నప్పుడు కరుస్తాయి. అర్థమైందా? అన్నారు కేశవ్. కుక్కలేంటి డాడ్, వాటికి విశ్వాసం ఉంటుంది. ఇవి కుక్కలు కాదు, తోడేళ్ళు అంది నవ్వుతూ ఛాయ వసుంధరలను చూస్తూ సోనియా. ఫోటో సెషన్ అంతా అయిపోయింది. మోహన, శ్రీకాంత్, మహతి, మనోజ్, భాస్కర్, జానకి, కృష్ణమూర్తి, కస్తూరి, రాజ్యంగారు, సత్యనారాయణ, పురంధర, కళ్యాణి, ఆమె భర్త కుశల్, అత్తమామలు రమ, సోమేశ్వర్, మేఘన, చింటూ అంతా ఒక్కసారి భోజనాలకు కూర్చున్నారు. భాస్కర్ గారు, ఏమో ఈ సత్యనారాయణ, మీ నాన్న లేని లోటు తప్ప మిగిలిన అన్నీ అమరాయి ఈ పెళ్లిలో. కాబోయే వియ్యంకుడు వియ్యపురాళ్లకి వధూవరులకు అంటూ శ్రీకాంత్ మోహన వైపు చూస్తూ తల్లిదండ్రులకు మా శుభాకాంక్షలు. మీ అందరి తరపున ఇదిగో ఈ స్వీటు నేను తింటున్నాను, నోరు తీపి చేసుకుంటూ అంటూ ఒక స్వీటు తీసుకుని తినబోతూ ఉన్న భాస్కర్ గారి చేతిని గాలిలోనే ఆపి, ఆ నోరు తీపి చేసుకునేది మీరు కాదు, మీ చేత్తో నా నోట్లో పెడితే ఆ తీపేదో నేను చూసుకుంటాను. భగవంతుడు కావలసినంత తీపి మీ నోట్లోనూ మీ ఒంట్లోనూ కూడా పెట్టాడు అన్నారు జానకమ్మ భాస్కర్ గారి చేతిని తన నోటి దగ్గర పెట్టుకుంటూ. అందరూ పకపకా నవ్వేస్తే రాజ్యంగారు అది చూసి, ఏది ఏమైనా అన్నయ్య గారు, ఈ స్వీటు ఉంది చూశారు, ఎంత బాగుందో బుజ్జుముండా, నోట్లోకి వెళ్ళగానే భలే కరిగిపోతోంది అంది భాస్కర్ గారిని చూసి. చెల్లయ్యమ్మ గారు, మీకు షుగర్ లేదా? అడిగారు భాస్కర్ గారు కోపంగా ముఖం పెట్టుకుని పళ్ళు పటపటలాడిస్తూ, వీలైనంత నవ్వి అడగాలని ప్రయత్నం చేస్తూ. నా ఒంటిలో ఉప్పు, పంచదార, బెల్లం కూడా లేవండి. డాక్టర్ కూడా నీరసం రాకుండా రోజు కనీసం 2 స్వీట్లు తినమన్నాడు అందావిడ ఏమాత్రం తగ్గకుండా. సంతోషం, నా పేరు కూడా చెప్పుకుని 2 మీరే కానివ్వండి అన్నారు భాస్కర్ గారు ద్వంద్వార్థాన్ని ప్రదర్శిస్తూ. ఎందుకన్నయ్యా అంత కోపం? అదిగో ఆ డ్రై ఫ్రూట్ హల్వా చూడండి, మీకోసం నేనే ప్రత్యేకంగా పంచదార వేయకుండా కేవలం ఖర్జూరంతో చేశాను, తినండి మీకు కావాల్సినన్ని. బాబూ, నీకు పొద్దున్నే చెప్పాను కదా స్పెషల్గా ఒక మనిషికి స్వీట్ చేయాలి అని, చేయించారా? అడిగింది ఆవిడ. చేయించాం మామగారు, చెప్పాడు ఆ వంట బ్రాహ్మడు. ఏవి 4 తెచ్చి ఆయన విస్తట్లో వేయండి, లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళెవ్వరికి ఆ స్వీటు అరిగి చావదు చెప్పింది ఆవిడ నవ్వేస్తూ. ఈసారి భాస్కర్ గారితో పాటు అందరూ నవ్వేశారు. సోమేశ్వర్, రమ, కుశల్ ఆ పాటికే ఇంటికి చేరారు. ఏమండి వియ్యంకుడు గారు, అంతా బాగానే ఉన్నాయా? అడిగారు భాస్కర్ గారు మర్యాదగా. మన ఆంధ్ర భోజనం సుష్టుపూర్తిగా తింటూ ఉంటే మధ్యలో అలా కదిపి మరీ అడుగుతారేమిటండి? భోజనం అయ్యేదాకా తలెత్తే ప్రసక్తే లేదు అన్నారు ఆయన నవ్వుతూ. కెమెరామ్యాన్ వచ్చి భోజనాలు చేస్తున్న వారందరినీ రకరకాల యాంగిల్లో ఫోటోలు తీస్తూ ఉంటే సోమేశ్వర్ గారు, బాబూ నా జోలికి రాకు, ప్రశాంతంగా అన్నం తింటుంటే ఈ ఫోటోల గోల ఏమిటి? పోనీలే కదా అని నిన్ను వదిలేసి మేము తిన్నామనుకో, రేపు వీడియోలో చూసి మా పెళ్ళాలే మమ్మల్ని పట్టుకుని తిడతారు అన్నారు ఆయన భార్యను చూస్తూ. అదేమిటయ్యా సోమేశ్వర్, మా చెల్లెలు అంటే నీకు అంత భయమా? అడిగారు భాస్కర్ గారు. బావగారు, తెలియక అడుగుతాను, మీకు మా చెల్లెనంటే భయం లేనట్టుందే అన్నారు ఆయన భాస్కర్ గారిని చూసి నవ్వేస్తూ. ఏం చెప్పమంటావయ్యా మహానుభావ, ఇంటిలోన పోరు ఇంతింత కాదయ్యా, విశ్వదాభిరామ వినురవేమా అని బట్టలు వేసుకొని వేమన ఏనాడో చెప్పాడు. ఏమీ ఎరగని అమాయకుణ్ణి ఈ విషయంలో నన్నెందుకు రచ్చకి ఈడుస్తావు అడిగారు భాస్కర్ గారు అందరిలో నవ్విస్తూ. నా నీవే నేనే నవల 24వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.